హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారనే గెస్ట్ ఎవరో కాదు, ట్రాన్స్జెండర్ భూమి. హాయ్ భూమి. హాయ్ అండి. ఎలా నమస్తే. బాగున్నాను. నమస్కారం. ఒకవేళ మీకు హెల్త్ ఖరాబ్ అయితే మీరు ఏ డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు? మాకంటే డాక్టర్స్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఒక సపరేట్గా మాకు ఒక హాస్పిటల్ అనేది ఉంది. ఉండేనా? ఇప్పుడు ప్రజెంట్గా అందరు డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. అందరు డాక్టర్లు మన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మమ్మల్ని ఒక స్త్రీలుగా భావించుకున్నారు. మమ్మల్ని స్త్రీలుగానే చూస్తున్నారు. అదేం లేదండి. ఈ హాస్పిటల్ అనేది లేదు. ప్రతి ఒక్క హాస్పిటల్కి వెళ్తున్నారు. ఓకే. సర్జరీ పరంగా ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఈ డాక్టర్స్ దగ్గర వెళ్తారా, లేకుంటే సర్జరీ చేసిన డాక్టర్స్ దగ్గరికి వెళ్తారా? ప్రాబ్లమ్స్ అయినా ఓకే, మీరు అడిగే క్వశ్చన్ కరెక్టే. సర్జరీ పరంగా ప్రాబ్లమ్స్ వస్తే మెయిన్ ఫస్ట్ ఆయనకి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఓకే. ఎక్కడైతే సర్జరీ అయిందో ఆయనకి ఇస్తాము. సెకండ్ టైం అంత దూరం పోలేం కాబట్టి కొంచెం తెలిసిన అవగాహనలు ఉంటాయి కదా, డాక్టర్లు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి మేము కొంచెం మా బాధ మా సమస్య చెప్పుకుంటే చిన్న విషయంతోనే తగ్గిపోతాయి. ఓకే. ఎవరైనా అబ్బాయి వచ్చేసి నేను ట్రాన్స్జెండర్గా మారాలని మీకు సలహా ఇస్తే మీరు ఎలా మోటివేట్ చేస్తారు దానికి, లేకుంటే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడానికి చూస్తారా, చేంజ్ చేయడానికి? నాకు తెలిసిన వరకు ఎవరన్నా అబ్బాయి వస్తే వద్దురా, ఈ లైఫ్ వేస్ట్ రా, ఈ లైఫ్లోనే బాగుండు అని చెప్తా తప్ప ఈ కమ్యూనిటీలోకి వచ్చి మాలాగా నువ్వు ఒక చక్కగా అమ్మాయిలాగా కావద్దని నేనైతే చెప్తాను. నా సొల్యూషన్ నేను చెప్తున్నా. ఓకే. చూస్తే కనుక ఏదో స్టేట్, అది నాకైతే గుర్తులేదు, ప్రముఖ ఛానల్లో వినడం జరిగింది. ఇట్లా గుంపులుగా ట్రాన్స్జెండర్స్ ఉంటే ఏదో జీవో పాస్ చేయడం జరిగింది, అరెస్ట్ సంథింగ్ ఏదో. దాన్ని ఇలా పాస్ చేశారు ఎందుకు? అది యాక్చువల్గా ప్రముఖ ఛానళ్ళలో ట్రాన్స్జెండర్ల గురించి చాలా బ్యాడ్గా న్యూస్ ఇస్తున్నారు. ట్రాన్స్జెండర్లు చాలామంది డిమాండ్ చేస్తున్నారు, పబ్లిక్ని కొట్టి డబ్బులు తీసుకుంటున్నారు, మరియు సిగ్నల్ దగ్గర డబ్బులు అడుగుతున్నారని ఎక్కడ పడితే అక్కడ ట్రోల్ చేసి వైరల్ చేశారు. నేను ప్రతి ఒక్క ఛానల్స్కి ఒక మాట చెప్తున్నాను. ట్రాన్స్జెండర్ పడే కష్టాల గురించి మీరు ఒక్క రోజన్నా మా దగ్గరకు వచ్చి మా బాధలు తీసుకున్నారా? గత 1 ఇయర్ నుంచి భిక్షాటన మానేసి తిండి లేక ఏమి లేక ఒక ఇన్స్టిట్యూట్కి పోయి చదువుకుందామంటే నువ్వు ట్రాన్స్జెండర్ అని చులకనతో పంపించుకుంటా. మేము ప్రతి ఒక్క విన్నపం రేవంత్ అన్న కానుండి సీతక్క వరకు, మినిస్టర్ వరకు, అన్న ఇగో మేము గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాస్తున్నాం, 4 రాస్తున్నాం, మాకు రిజర్వేషన్ కల్పియండి ప్లీజ్ అన్నని 2 చేతులు అయితే దండం పెట్టుకొని మేము 3 నెలల నుంచి సెక్రటరీల చుట్టూరు చెప్పులు అరిగిందాకా తిరుగుతున్నాము. మా గురించి ఒక్క మంచితనం గురించి మీరు పట్టించుకొని వైరల్ చేసి రేవంత్ అన్న దగ్గర దాకా ఈ వీడియో పంపలేరు. కానీ ఎక్కడో ఒక చోట ఒక ట్రాన్స్జెండరు 10 రూపాయలు 20 రూపాయలు డిమాండ్ చేసిందని దాన్ని ఇంత వైరల్ చేశారు. ఇది ప్రతి ఒక్క ఛానల్కి మీ అందరికి కరెక్టా? ఇది చెప్పండి. భిక్షాటన చేసుకుంటా MBA చదువులు చదువుకొని రిజర్వేషన్ లేక ప్రతి ఒక్క కాళ్ళు మొక్కుతున్నాం. ఈ న్యూస్ వైరల్ చేస్తారా? మంచి న్యూస్ వైరల్ చేస్తారా? ఎక్కడనో ఏదో ఒక సమస్య వచ్చిందని ఆ న్యూస్ వైరల్ చేస్తారా? ప్లీజ్ ప్రతి ఒక్క ఛానల్కి నేను చెప్తున్నాను, మంచి న్యూస్ వైరల్ చేసి 10 మందికి అన్నం పెట్టరు, కానీ ఒక చెడ్డ న్యూస్ వైరల్ చేసి అన్నం పెట్టొద్దు. సపోజ్గా కుమారి ఆంటీకి ఒక్క రోడ్డు మీద ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని అక్కడ నుంచి గెట్టేస్తే ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ న్యూస్ ఛానల్ వాళ్ళు కానీ వచ్చి కుమారి ఆంటీకి సపోర్ట్ ఇచ్చి సీఎం దాకా వెళ్ళి ఆమెకి మళ్ళీ పెట్టుకుంటానికి అవకాశం కల్పించారు. కానీ ట్రాన్స్జెండర్లు గ్రూప్ 4 ఎగ్జామ్ రాశారు, గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారు సార్, వాళ్ళని ఏ విధంగా మీరు సెలెక్ట్ చేస్తారు సార్? వాళ్ళు రోడ్ల మీద భిక్షాటన చేసుకొని ఇప్పుడిప్పుడే ఈ జనాలలోకి వస్తున్నారు సార్. వాళ్ళకి రిజర్వేషన్ కల్పించమని ఒక్క ఛానల్ అన్న వైరల్ చేశారా? చెయ్యరు. ఎందుకు చేయరు? బ్యాడ్ పనులకు చేస్తున్నారు, మంచి పనులకు చేయరు. ప్లీజ్ ఐఎమ్ రిక్వెస్ట్ ప్రతి ఒక్క ఛానల్ వాళ్ళకి, మా గురించి బ్యాడ్గా ఎవ్వరూ న్యూస్ ట్రోల్ చేయొద్దు, వైరల్ చేయొద్దు. కావాలంటే మన తెలంగాణ నుంచి కొంతమంది ట్రాన్స్జెండర్స్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 4 కానీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాళ్ళ గురించి ట్రోల్ చేసి వాళ్ళ సమస్యలు తీర్చుకొని మాకు రిజర్వేషన్ కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ఛానల్ వాళ్ళకి. థ్యాంక్ యూ అండి భూమి గారు. మీరు కూడా మంచి జాబ్ పొందాలి అండ్ రిజర్వేషన్ దక్కాలని కోరుకుంటున్నాను. అడగండి. ఇవాళ రాకున్నా కూడా రేపు రాబోయే తరానికన్నా రావాలి. అది థ్యాంక్ యూ అండి. మీరు ప్రయత్నం మంచిది అండ్ ప్రయత్నించండి. ఏదైనా మనం ప్రయత్నిస్తే ఏది దక్కక మానదు, కంపల్సరీ. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
చూశారు కదా ఫ్రెండ్స్, భూమి గారి ఇంటర్వ్యూ. తను రిజర్వేషన్ కోసం పోట్లాడుతుంది, రిజర్వేషన్ కావాలని కోరుకుంటుంది, అర్థిస్తుంది. అండ్ తన కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ప్రభుత్వంలో రేవంత్ అన్నని కలుసుకుందామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ రేవంత్ అన్న మాకు ఈ రిజర్వేషన్ ఇస్తాడని ఆనందపడుతుంది. చూద్దాం మళ్ళీ ఈ రిజర్వేషన్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో, గుడ్ న్యూస్. అప్పుడు భూమి గారు మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో కలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, మీ కనుక మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ గంట టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.